మరి ఇవాళ ఈ 9 ఏళ్ళ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిండు, శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిండు, ఈడ మీకు కూడా సన్నాసి ఉన్నాడు నల్లికుట్లోడు. ఈ నల్లికుట్ల సన్నాసి 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిండు. ఆ సన్నాసి పల్లికలు ఇస్తాడు కానీ 100 పడకల ఆసుపత్రి మీకు తీసుకురాలి. ఉన్న హాస్పిటల్లో కరెంటు పోతే పెట్టుకోనికే జనరేటర్ లేదు. మరి నిన్నమనేమన్నా వచ్చిందేమో నాకైతే తెలియదు. ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు లేదా కల్వకుంట్లోడు కావచ్చు, పిచ్చకుంట్లోడు కావచ్చు, లోపల కావచ్చు, లోపంగా కావచ్చు, ఎవరినైనా తెచ్చుకోండి. జడ్చర్ల చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం. ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం. అదేంటి అహంకారం అండి? వాడు పుట్టిండు ఆ కులంలో. ఎవడైనా ఈ ప్రపంచంలో నేను ఈ కులంలో పుట్టాలా, ఈ మతంలో పుట్టాలా, ఈ జాతిలో పుట్టాలా నేను కోరుకుంటాడా? వాడు పుట్టిన పాపానికి వాని కులాన్ని పిచ్చగుంట్లోడు ఇలాక ఏందండి భాష అది? నేనెవరో ఎట్లాంటో తెలియకపోయినా మీ బిడ్డగా మీ గుండెల్లో పెట్టి చూసుకొని ఆ మొక్క నాటినరు. ఇవాళ మొక్క పెద్దదై ఇక్కడ నించున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇచ్చిండ్రు. నల్లమల్ల అడవుల్లో పుట్టిన మీ బిడ్డ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నాయకుడైందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు పెట్టిన ఈరోజు మనకు భిక్ష. ఆనాడు సోనియా గాంధీ దయ్యం అన్నావు, ఇవాళ దేవత అన్నావు, మళ్ళీ రేపు ఏమంటావు తెలియదు. ఆయన ప్రాంతం కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా తిరస్కరిస్తే పాలమూరు జిల్లా ఆదరించి గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ ఈ పాలమూరు జిల్లాకు మిగిలింది ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వలస వచ్చినోని మనం ఆదరిస్తే వలసపోయే మనల్ని చంద్రశేఖరరావు గారు నిరాకరించిండు, నిరాశ్రయులం చేసిండు. నుంచి బొంబాయికో దుబాయ్కో పోయే పని లేకుండా ఈయనే బతుకు చూపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.